విశాఖలోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్ లో పడి 7 ఏళ్ల బాలుడు రిషి మృతి చెందాడు. అయితే ఈ విషయాన్ని బయటకు తెలియనీయకుండా సిబ్బంది రిషిని బైక్ పై ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఋషి అని 7 ఏళ్ల బాలుడు స్విమ్మింగ్ పూల్ లో దిగి మృతి చెందిన ఘటన ప్రస్తుతం విశాఖపట్నంలో అందరిలోనూ కూడా చాలా విచారకరంగా మారిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ లో ఉన్న స్విమ్మింగ్ వరల్లో ఉన్న చూడొచ్చు. మనం ఈ స్విమ్మింగ్ పూల్ లోనే నిన్న సాయంత్రం 7 గంటలుగా ప్రాంతంలో తల్లిదండ్రులతోని మరో తన ముగ్గురు స్నేహితులతో కూడా ఖుషి ఇక్కడికి వచ్చారు. ఋషి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లోని స్నానం చేశాడు. తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక స్పోర్ట్స్ కార్యక్రమాలన్నింటిలో కూడా యాక్టివిటీస్ లోని పాల్గొన్న పరిస్థితి చూడొచ్చు. మనం ముందుగా టికెట్ తీసుకొని ఆ మీద కనిపిస్తున్నటువంటి ఆ రింగ్ లో ఉన్నటువంటి ఆ యాక్టివిటీస్ లోకి వెళ్ళారు. మీద నుంచి జారుకుంటూ కిందకి ఎలా వచ్చారు. ఆ తర్వాత తల్లిదండ్రులతో చాలాసేపు సమయం గడిచారు. తర్వాత ముగ్గురు పిల్లలు కూడా సరదాగా స్విమ్మింగ్ పూల్ లో దిగి ఆడుకున్న పరిస్థితి ఉంది. తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ పక్కన కాసేపు కూర్చుందామని వెళ్ళారు. పిల్లల్ని కాస్త నిర్లక్ష్యం చేశారు. ఆ సమయంలోనే పిల్లల ముగ్గురు కూడా ఆడుకుంటున్నారు. ఈ ఋషి అనే అబ్బాయి స్విమ్మింగ్ పూల్ కాస్త లోతుగా వెళ్ళి అక్కడ పడిపోవడంతో సమయం గుర్తించలేదు. చాలా సేపటి వరకు కూడా ఆ లోపల నీటి లోపల ఉండిపోవడంతో స్పృహ తప్పి పడిపోయారు. అది గుర్తించినటువంటి సిబ్బంది వెంటనే హుటాహుటిన ఇక్కడి నుంచి తీసుకొని ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి బండి మీద తరలించారు. 2 చక్రాల 2 వీలర్స్ మీద తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు కూడా వెంటనే ఆందోళన చెందారు. బంధువులతోని హాస్పిటల్కి వెళ్ళారు. అయితే హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే అక్కడ డాక్టర్లు బాలుడు చనిపోయాడనే విషాద వార్త చెప్పిన వెంటనే అటు తల్లిదండ్రుల్లోనూ చాలా బాధాకరంగా ఉన్నారు. తల్లిదండ్రులు బంధువులు కూడా తీవ్రంగా విలపించిన పరిస్థితి ఉంది. దీనిపై కూడా ఈ స్పోర్ట్స్ క్లబ్ అథారిటీకి సంబంధించి కేసు నమోదు చేశారు పోలీసులు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి ఎలాంటి మెజర్మెంట్స్ ఇక్కడ పాటిస్తున్నారు, ఎలాంటి వాటిని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ రాముతో మహేష్, బిగ్ టీవీ న్యూస్, విశాఖపట్నం.